విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఘోష ఆసుపత్రులలో షెడ్యూల్ తెగల ప్రజలకు సహాయం కోసం ప్రత్యేకంగా ఎస్టీ సెల్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఘోష ఆసుపత్రులలో ఎస్టీ కమిషన్ చైర్మన్ బుధవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చేరుకుని ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ విభాగం, జనరల్ వార్డ్, సర్జరీ విభాగం, ఐసీయూ, రేడియాలజీ, సిటీ స్కాన్ విభాగాలను తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, భోజన నాణ్యత గురించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఘోష ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలోని ప్రసూతి విభాగం, పిల్లల వార్డు, ఐసీయూ, చిన్నారులకు పోషకాహారం అందించే వార్డులను తనిఖీ చేశారు. గర్భిణీలు, బాలింతలతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ అప్పలనాయుడు, ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ, శుభశ్రీ, డీసీహెచ్ డాక్టర్ పద్మశ్రీ రాణి, ఇతర వైద్యులు పాల్గొన్నారు. గోపాల్ గారు ఎలా ఉన్నాయి, లోడ్ ఎలా ఉంది, సొసైటీలో బాగా జిరాఫీగా బాగా తగ్గిపోయింది. చాలా మన జిల్లా అయితే ఇంకా బాగా తగ్గింది. ఇంతవరకు మనకు ఒక్క కేసు కూడా మలక్కు చేయడానికి ఒక్క కేసు కూడా ఇంటూ స్టార్ట్ చేసుకుని ఇప్పుడు వరకు ఒక్క కేసు కూడా ఫౌండ్ అవ్వదు. 100% సక్సెస్. ఆడేర్లో పెద్ద మెడికల్ కాలేజ్ తీసుకొచ్చా పని చేయగలుగుతారు. ఎస్టీ కమిషన్ తరఫున చైర్మన్గా విజయనగరం జిల్లాలో, అదేవిధంగా విజయనగరంలో చాలా ప్రముఖమైన హాస్పిటల్స్, జీజీహెచ్ను, ఇక్కడ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ విజిట్ చేశాను. ఈ విజిట్లో నాతో పాటు డిసిహెచ్ఎస్ గారు, సూపరింటెండెంట్ గారు, డిఎంహెచ్ఓ గారు, అలాగే ఇక్కడ సూపరింటెండెంట్ గారు, వైద్యులు పాల్గొన్నారు. అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కమిషన్ తరఫున ఈ విజిట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన జిల్లాకి మెడికల్ కాలేజీ వచ్చింది. మెడికల్ కాలేజ్ వచ్చాక హాస్పిటల్ అప్గ్రేడ్ అయింది. ఈ పరిస్థితుల్లో పేషెంట్స్కి అందాల్సిన సేవలు ఎలా అందుతున్నాయి, ఎక్కువ మంది పేషెంట్స్ని చూసుకోవడంలో ఇబ్బందులు ఏమున్నాయి, అలాగే పేషెంట్స్ నుండి ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే వాళ్ళ నుండి తీసుకొని ఈ విషయాల్ని పరిష్కారం దిశగా కృషి చేయడం మెయిన్ ఉద్దేశం. ఇక్కడ శాంక్షన్ పోస్ట్ 2 హాస్పిటల్స్లో డాక్టర్స్ పూర్తిగా ఉన్నారు. అయితే పారామెడికల్ స్టాఫ్లో కొంత గ్యాప్ ఉంది. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని కూడా సిబ్బంది నియమిస్తే అప్పుడు సేవలు అందుతాయి. ఎందుకంటే హెల్త్ కేర్ అనేది ఒక డాక్టర్ మీదే కాదు, మొత్తం కలిస్తేనే ఆ కేర్ టైంకి ఇవ్వగలరు. ఇక్కడ డాక్టర్స్ ఎంత పనిచేస్తున్నా, ఎంత బాగా పనిచేస్తున్నా, వాళ్ళు రావాల్సిన పేషెంట్ రావాల్సిన ల్యాబ్ రిపోర్ట్ లేట్ అయినా వాళ్ళ సేవల లోపం ఉంటుంది. అది ఆ ఒక్కరోజుతో ఆగదు. వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళడం కానీ, వాళ్ళు తగ్గడం కానీ పేషెంట్కి అది ఓవర్ బర్డెన్ అవుతుంది. అలాంటివన్నీ పరిష్కరించుకునే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అంటే డాక్టర్స్ ఎలా శాంక్షన్ పోస్టులు అన్నీ ఉన్నాయో, ఇప్పుడు అవసరాలు తగ్గట్టు పారామెడికల్ స్టాఫ్ ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఒకప్పుడు మీద ఇప్పుడు పేషెంట్స్ బాగా పెరిగారు, ఎక్కువ ఉన్నారు. అలాగే ఒకప్పుడైతే కేజీహెచ్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. ప్రతిదానికి ఏమైనా రిఫరెన్స్ అంటే ఉత్తరాంధ్ర కేజీహెచ్ ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు విజయనగరం జిల్లాలో
ఈ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ నుండి అన్ని సూపర్ స్పెషాలిటీస్ కూడా రావడం వల్ల ఆ సేవలు కూడా ఇక్కడ లభ్యం అవ్వడం వల్ల ఆధునిక పరికరాలు కూడా ఉండడం వల్ల ఇప్పుడు అందరూ ఇక్కడికి వస్తున్నారు, సేవలు వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఓవర్ బర్డెన్డ్గా హాస్పిటల్స్ ఉండకూడదంటే ఇంకా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు చూసా ఇక్కడ ఈ హాస్పిటల్లో ఘోష్ ఆసుపత్రిలో తీసుకుంటే పీడియాట్రిక్స్ వార్డు అలాగే ఓపీ అన్నీ ఈరోజు చూస్తే తెలిసింది ఏంటంటే ఎక్కువ మంది పేషెంట్స్ రిఫరల్గా వస్తున్నారు ఇక్కడికి. పార్వతీపురం నుండి 3 పేషెంట్స్ అంటే 3 పార్వతీపురం నుండే ఉన్నారు ఐసీయూలో. ఆ బేబీస్ రికవర్ అవుతున్నారు ఇక్కడ వైద్యశాల నుంచి. అక్కడ సేవలు ఉన్నప్పటికీ ఇక్కడికి వస్తున్నారంటే ఇక్కడ నమ్మకం మీద వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు మొత్తం కలిపి చూస్తే ఒక వెంటిలేటర్ ఉందని తెలుస్తుంది. వెంటిలేటర్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అక్కడ నుండి పాడేరు ప్రాంతం నుండి కూడా ఒక పేషెంట్ ఉన్నారు చూశాను. ఇలాగే ట్రైబల్ ఏరియా నుండి వచ్చిన పేషెంట్స్కి ఇక్కడ కొంత గందరగోళమైన పరిస్థితి లేకుండా అలాగే డాక్టర్లు కూడా వాళ్ళ మీద దృష్టి పెట్టాలంటే ఒక సమన్వయం చేసే ఒక ట్రైబల్ సెల్ అవసరం ఇక్కడ. ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అవసరం, లేకపోతే పనిచేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ట్రైబల్ సెల్ అనేది ఇక్కడ చాలా అవసరం. గతంలో కమిషన్ ఈ రకమైన ట్రైబల్ సెల్స్ గురించి సిఫార్సు చేస్తే అనకాపల్లి, పార్వతీపురం ఆయా ప్లేస్లో పెట్టారు. ఇక్కడ కూడా అవసరం ఉంది కాబట్టి రేపు నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. ఇక్కడ ట్రైబల్ సెల్ వెంటనే వస్తేనే వైద్య సేవలు అక్కడ నుండి వచ్చేవారికి వెంటనే అందుతాయి. ఇక్కడ ఒత్తిడి కూడా తగ్గుతుందని నా ఉద్దేశం. అదొక రికమెండేషన్. అలాగే ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు ఎలాగో ఉన్నాయి. ఎందుకంటే అప్గ్రేడ్ అయిన హాస్పిటల్, ఎక్కువ మంది పేషెంట్స్ ఉన్నారు కాబట్టి ఎలక్ట్రో ఫోర్సెస్ అలాగే ఇంకా కొన్ని చెప్తున్నారు సూపరింటెండెంట్ గారు. వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడ సమస్యలు పరిష్కరించమని నేను కోరుకుంటున్నాను. శాంక్షన్ పోస్టులు ఉన్నాయి, పారామెడికల్ స్టాఫ్ లేరు, పూర్తిగా లేరు. ఉదాహరణకి నేను తీసుకుంటే 4800 టెస్టులు నేను తీసుకున్నారు. పేషెంట్స్ 1500 పైగా పేషెంట్లు. అంటే ఒకప్పుడు 100లో పేషెంట్లు వస్తే ఇప్పుడు వేలల్లో వస్తున్నారు. ఆ వేలలో కూడా 4800 మంది టెస్టులు వెంటనే ఇవ్వాలంటే అందుకు తగిన సిబ్బంది ఉండాలి. సిబ్బంది ఉన్నప్పుడే ఇవ్వగలరు. వాళ్ళు 2 షిఫ్ట్లో చేస్తున్నారు ప్రస్తుతానికి. కాబట్టి వాళ్ళని పెంచాల్సిన అవసరం ఉంది. పెంచితేనే ఆ సమస్య తీరుతుంది. అది ఆ దృష్టికి వచ్చింది, అది కూడా సిఫార్సు చేస్తున్నాం. అలాగే ఆ పార్కింగ్ లాట్ కూడా అక్కడ ప్రాబ్లం ఉంది. వెళ్ళడానికి పార్కింగ్ లాట్ ఉంది. అలాంటి సమస్యలన్నీ తీర్చాల్సిన అవసరం ఉంది. వసతి